నీకడికి మేము ఎలా కనిపిస్తున్నాం? పిచ్చోళ్ళగా కనిపిస్తున్నా. వీళ్ళ చేతికి చిక్కితే ఏం చేస్తారో నీకు తెలుసు. ఎలా అయినా మదిని రిషి చంపుతాడు. మది పోయి నువ్వు పోయి ఎవరికి లాభం? మినిమం లాస్ తో తప్పించుకోవడం నీకు తెలుసు. గేమ్ థియరీ జస్ట్ అప్లైడ్. ఆశ దోశ ఈ కాపు నువ్వు చెప్పేదేది వాడు వింటా. నువ్వు నోరు మూసుకో. మొదలు పెట్టావా? నోరు మూసుకొని నేను చెప్పింది విను. నోరు తెరవరా? నువ్వే ఎంత చేసావో తెలుసు. ఒప్పుకుంటావా లేదా? ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరో ఒప్పుకోమంటారు ఏంటి సార్? ఏమంటున్నావు? నువ్వేగా మది మ్యాథ్స్ టీచర్ నువ్వేగా? సార్ మతిని నేనే, మ్యాథ్స్ టీచర్ని నేనే, కానీ ఇది చేసింది నేను కాదు సార్. నాకు దీనికి సంబంధం లేదు సార్. నాకు అన్నున్నాడు సార్. కానీ ఏంటి కొత్త కథ చెప్తున్నావు? సార్ కావాలంటే మీరు 1985 కోల్కతా జైల్ రికార్డ్స్ చూడండి సార్. చెక్ ద జైల్ రికార్డ్స్. వెంటనే వెరిఫై చేసి చెప్పండి. క్విక్. అలాగే ఎస్ సార్ వాళ్ళిద్దరు కదిర్ బేలెన్ మదియాళ్ళగా అఫీషియల్ రిపోర్ట్ వస్తుంది సార్. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని సార్, కానీ వాడు జీనియస్. చాలా తేడాగా సార్, ఎవరితో మాట్లాడు సార్. డాక్టర్ శీతల్ జూనియర్ డాక్టర్గా ఉండేవారు. డాక్టర్ శీతల్ ఆవిడికి తెలుసు, బాగా తెలుసు. సైకో. కదర్, I remember. He was a special child. వాడొక మ్యాథ్స్ ప్రాడజీ. అమ్మ అంత్యక్రియలప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అమర్యాదగా ప్రవర్తించారు సార్. దేవాశిష్ చటర్జీ ఆయన అక్కడే చంపేశాడు. నెల్లయ్య నొకరు ఎవరు తెలియని నన్ను చదివించాలని ఆశపడ్డారు. నేను సంతోషంగా ఆయన చెప్పినవన్నీ విని స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాను. కొన్ని నెలల తర్వాతే తెలిసింది ఆయన కదిర్ కలిసి కొన్ని తప్పుడు పనులు చేస్తున్నారని. అలా తప్పుడు పనుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను మదిలో ఉపయోగించుకుంటున్నారని. నిన్న రాత్రి నన్ను చూడటానికి హాస్పిటల్కి వచ్చాడు సార్. అప్పుడే నాకు తెలిసింది తను ఎంత పెద్ద మ్యాటర్లో ఇరికించాడని. నేను ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్ని సార్. సార్ సార్ నేను ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్ని సార్. సార్ నాకు దీనికి సంబంధం లేదు సార్. సార్ అయ్యా ప్లీజ్ బ్రదర్ హలో. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? వీడితో మనకి ఇబ్బంది లేదు. ఆ బయట ఉన్న హ్యాకరే మనకి ప్రాబ్లం. స్టాప్. సో హీస్ ద గాయ్ మనకి ఇన్నాళ్ళుగా హెల్ప్ చేసింది. మదిని కట్టేసి పోలీసులకి సరెండర్ చేసింది. అండ్ నో వరీస్, మనం ఏం చేయక్కర్లేదు. ఈ పాటికి ఆ మ్యాథ్సే ఫుల్ లెక్కలేసి ఉంటాడు. సార్ అదెలా? ఇంకా అర్థం కాలేదా? పేరు అడ్డు పెట్టుకుని గేమ్ ఆడి కేసులోంచి బయటపడ్డాడు. మీరందరూ చెప్పిన మనిషి ఉన్నాడు, కానీ రికార్డ్స్లో మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఉన్న ఒక్క ఇబ్బంది, నెల్లయ్య నోరు విప్పి ఏమీ చెప్పకూడదు. టైం గడుస్తుందని వాడికి తెలుసు కదా. ఈ కేసు క్లోజ్ చేయడానికి వీడు నెల్లయ్యన్ మనకెంతో ముఖ్యం. మ్యాటర్ ఎస్కలేట్ అయి వాడిని ఎవరు ఏమి చేయకూడదు. నేను చెప్పినట్టుగా వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నీకు వాడు బాగా తెలుసు.
నిన్ను అడ్డుపెట్టి మేము వాడిని ట్రాప్ చేస్తాం. నువ్వు మాకు హెల్ప్ చేసావంటే మేము నిన్ను డిస్టర్బ్ చేయం. నిన్ను డిస్టర్బ్ చేయడానికి వాడు ఉండడు. ఇదే నీకున్న ఒకే ఆప్షన్. వాడే ఆ బొమ్మ దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడు. హెల్ప్ చేస్తాను సార్. నేను చెప్పినట్టు చేయండి, వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ నాకు నా కుటుంబానికి ఏం కాదని ప్రామిస్ చేయండి. ఇద్దరిని ఒకే చోట ఉంచి లేపేస్తా. ఈ ఫోటోని పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, టోల్ గేట్, బస్ స్టాండ్ అన్ని చోట్ల అతికించమని చెప్పండి. మెయిన్లీ వెస్ట్ కోల్కతా ఇంకా ట్రామ్ గూడెం చుట్టుపక్కల కొంచెం సీరియస్గా ఉండమని చెప్పండి. వెళ్ళు ఆగరా. వాడు బయటికి రాకూడదు. అలా వచ్చినా ఎక్కడికి వెళ్ళలేక తిరిగి వాడి ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాడి ప్లేస్లో ఉంటేనే వాడిని లాక్ చేయగలం. అర్థం కాలేదు. వాడి ఇన్నాళ్ళు ఉన్న చోటను కనిపెట్టడం చాలా ఈజీ అని చెప్తున్నాను. ఎలా? కన్సంప్షన్ అండ్ ఇంటర్నెట్ కన్సంప్షన్ బట్టి. రష్యా డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ని హ్యాక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. దానికి ఎన్నో డేటా సెంటర్స్, సర్వీస్ అవసరం. దానివల్ల ఎలక్ట్రిసిటీ, డేటా యూసేజ్ చాలా చాలా ఎక్కువ. రష్యాలో టవర్ హ్యాక్ అయింది కరెక్ట్గా డిసెంబర్ 27వ తేదీ 7:40 ఈవినింగ్. అప్పుడు ఇండియాలో టైం నైట్ 10:10. ఆ టైంలో, ఆ డేట్లో ఎక్కువ పవర్ కన్సంప్షన్, ఇంటర్నెట్ కన్సంప్షన్ యూజ్ చేసిన టాప్ 200 ప్లేసెస్ లిస్ట్ని మనం తీసుకుని చెక్ చేశామంటే వాడున్న చోటును కనిపెట్టడం సో సింపుల్. సార్, ఈ రెండు లిస్టుల్లో కామన్గా 29 ప్లేసెస్ ఉన్నాయి. అందులో 28 ప్లేసెస్ ఐటీ పార్క్స్, ఒక ప్లేస్ మాల్ సార్. మాల్? ఏ మాల్? హౌరా గ్రాండ్ మాల్. హౌరా గ్రాండ్ మాలా? అది 1.5 yearగా రెనోవేషన్లో ఉంది కదా. అది కూడా నైట్ టైంలో రెనోవేషన్ చేయడానికి పర్మిషనే లేదు. ఏమయ్యా, సరిగ్గా చెక్ చేసావా? సరిగ్గానే చెక్ చేశాను సార్. ఆ మాల్ ఎక్కడుంది? సార్, ఐ థింక్ వీ నీడ్ బ్యాకప్ సార్. మన ఫోర్స్ని పిలిపించి ఇమీడియట్గా ఈ ఏరియాని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి సార్. ఈ ఏరియా అంతా ఎప్పుడో కంట్రోల్లోకి తీసుకుని ఉంటారు సార్. ఏమంటున్నావు? బయట చూడలేదా సార్? ఫ్రెష్ టైర్ మార్క్స్, టర్నింగ్ రేడియస్ని బట్టి చూస్తే ఒక సెడాన్, 3 ఎస్సీ వేరియంట్ ట్రక్స్, ఒక 40-45 మంది మనకంటే ముందే వచ్చి దిగారు సార్. ఏరియాని కంట్రోల్లోకి తీసుకుని ఉండరా సార్? నేను చెప్పాను కదా మనోడు కిల్లాడి అని. ఎవరు మీరు? ఎవరు మీరు? You're pointing the gun at the wrong guy, officer. 2 more seconds and I'm gonna get seriously offended. సార్, బ్యాకప్ పిలవండి సార్. గన్ను కింద పడేయండి విష్ణు. సార్, బ్యాకప్ పిలవండి సార్. గన్ను కింద పడేయండి విష్ణు. Kadir Velan, my best weapon. న్యాయంగా చూస్తే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ మీరు చేసిన పనికి ఇప్పుడు చూడండి, మీ ఇద్దరు ప్రాణాలు తీయాల్సిన సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. All I can say now is sorry. సార్,
ఎందుకు సార్ సారీ చెప్తున్నారు? మీరు నన్ను చంపరు సార్, చంపలేరు కూడా. ఆహా సార్, నాకెందుకు నేనే మిమ్మల్ని ఏదైనా చేస్తానేమోనని. ఆనంద్ రిలాక్స్. ఆనంద్ రిలాక్స్. సార్ ఏంజల్ నెంబర్స్ తెలుసా సార్ మీకు? 1111 2222 ఇలాంటి నెంబర్స్ చూసినప్పుడు మన మనసులో ఏమనుకుంటామో అది జరుగుతుంది సార్. మీరు నాకు ఎంతో చేశారు సార్. మీ చివరి కోరికగా ఏదైనా కోరుకోండి సార్. ఎగ్జాక్ట్గా 1111 11 నిమిషాలు 11 సెకండ్లు. మిమ్మల్ని వీళ్ళందరినీ నేను చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? మీకు తెలుస్తుంది కదా సార్? తెలుస్తుంది సార్. దిస్ ఇస్ ఫన్. సో 1111 11 minutes 11 seconds. లెట్స్ ప్లే దిస్ గేమ్. నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాను. తప్పు చేస్తున్నారు ఆఫీసర్, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఆఫీసర్. అతను ఒక ప్రైమ్ సస్పెక్ట్. గాడ్ డామ్ ఇట్, జస్ట్ టెల్ మీ వేర్ ద హెల్ హి ఇస్. సీరియస్లీ? ఫైన్, ఐల్ బి వెయిటింగ్ రైట్ హియర్. ఇంకో 2 hours లో వాడిని నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఏం జరుగుతుందో మీరే చూస్తారు. కాసేపట్లో నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలీదు. ఈ కేసుని క్లోజ్ చేసే ఏకైక మార్గం ఈ నెల్లై స్టేట్మెంట్. కరెక్ట్గా 30 నిమిషాల తర్వాత ఆయన అన్ని చెప్పేది మొదలు పెడతాడు. ఈ రిషి వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. చీఫ్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి. నీకు లొకేషన్ పంపించాను. ఇదే నేను మీకు చేసే చివరి సాయం. పండు వదలకండి. ఏంట్రా రెండెలుకలు ఒకే బోన్లో చిక్కాయి? బయటికి రారా.
ఇంకా 3 నిమిషాలే ఉంది. నా ఎక్సైట్మెంట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా. ఓకే, నీకోసం ఎన్నో చేశాను. 3 నిమిషాలే కదా, వెయిట్ చేస్తా. విన్నావా? విన్నావా? సమస్య పెద్దదైంది. వెంటనే మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరు సేఫ్గా బంగ్లాదేశ్ వెళ్ళిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. ఇక మీదట మిమ్మల్ని ఎవరూ కనిపెట్టలేరు. వాడు నా మీద కోపంగా ఉన్నాడు. నన్ను నమ్ముతాడో లేదో కూడా తెలీదు. అందుకని నేనే మిమ్మల్ని రమ్మన్నాను. మీరు వచ్చినట్టు ఎవరికైనా తెలుసా? నా చెల్లికి మొత్తం చెప్పొచ్చాను. తనకి లైఫ్ లో చూస్తానో లేదో తెలీదు. తనకు నేను తప్ప వేరెవ్వరూ లేరు. మది ఎందుకురా ఏడుస్తున్నా? ఇలాంటిది బతికుండి మన ఇంటి పరువు తీసే కంటే చావడం మేలు. ఏమయ్యా, ఇది యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేయండి. తర్వాత ఈ శవాన్ని తీసుకెళ్లి చెత్తతో పాటు సముద్రంలో పడేయండి. నా వల్ల ఏమీ కావట్లేదన్నా. కోపం, పగ, నిన్ను చంపేసి వాళ్ళంతా సంతోషంగా, నా వల్ల కాలేదు. ఒక్కడిని వదలలేదు, ఒక్కడిని కూడా. కసి తీరా 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 తీరా. జరిగిందంతా విన్న తర్వాత బయట నీ కోసం అందమైన జీవితం ఎదురు చూస్తోంది. మది ఒక మంచి టీచర్, తనంటే అందరికీ ఇష్టం. అమ్మ చెప్పింది కదా, అలాంటి జీవితం. ఎవరితో మాట్లాడుతున్నావు కదీర్? ఇట్స్ కాల్డ్ గేమ్ థియరీ మ్యాన్. ఒక మ్యాథమెటిషియన్ తెలుసు మినిమం లాస్ తో ఎలా తప్పించుకోవాలని. అదేమిటంటే 2 ప్రాణాలు పోవాల్సిన చోట ఒక్కడైనా బతికించడానికి దారి చూస్తున్నావు. సూపర్ రాజా, ఫస్ట్ క్లాస్. సారీ. కదే, ఎవరికి సారీ? నీకు తెలియదు కదా, చిన్న వయసులో నాకు తలనొప్పి వచ్చేది. తలో ఏదో మిషన్ తిరుగుతున్నట్టుండేది, నొప్పిగా ఉండేది. అప్పుడు వీళ్ళంతా వచ్చేవాళ్ళు, నాతో మాట్లాడేవాళ్ళు. నువ్వు వచ్చేవాడివి, చక్కగా నవ్వుతూ మాట్లాడేవాడివి. దీని పేరు హాలుసినేషన్. ట్రీట్మెంట్ చేస్తే పోతుందన్నారు. నీతో మాట్లాడేదే ఇలాగా, అది కూడా లేదంటే నేనెలా? ట్రీట్మెంట్ తీసుకోలే. కాసేపట్లో అసలు మొదలేస్తున్నారు. వాళ్ళంతా చూసుకుంటారు. కానీ ఆ డోర్ దాటి ముందుకెళ్తే ఖచ్చితంగా చంపేస్తారు. నీకేదైనా అయితే నేను చేసిన తప్పులకి ఎలాగో తప్పించుకోలేను. రిషి ఉన్నంత వరకు మనల్ని బతకనివ్వరు. తప్పులన్నీ ఒకడే ఒప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నువ్వే మది. బాబు, ఆడికి ఏమీ కాకూడదు. నేను పర్వాలేదు.
వాడి లైఫ్ చేసి నేను మాత్రం ఉండాలి ఉంటాడు. సారీ. థ్యాంక్ యూ మది.